ఏంది మన నా అన్వేషణ ఆటగాడు ఉన్నాడు కదా, అవునవును. ఒక కొత్త యాప్ తీసుకొచ్చాడు ఆ, ఆటగాళ్ళ గురించి. అవును. నేను ఏం బ్రో రీల్స్ లో దాని వస్తుంది మీద అభిప్రాయం? చూస్తున్నా. ఏందో నాకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంది, ఏదో తెలుసుకోవాలని. ఓకే. ఉమ్. ఏ ఇంట్రెస్ట్ అంటే వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉందా, తెలుసుకోవడానికి వెళ్ళడానికి అంటే ఇంట్రెస్ట్? తెలుసుకోవడానికి ఏందో మరి ఆట కొత్త యాప్ అంటుంది కదా. నాన్ వేసిన కొంచెం వెరైటీగా చేస్తాడు అన్ని, కొంచెం మంచిగా అనిపిస్తాయి ఆయన. చూద్దాం ఇదేమో అని నాకు మరి కూడా. ఫోన్ నెంబర్ ఇచ్చాడేమన్నా ట్రై చేశారా? ఫోన్ నెంబర్ నేను రీల్స్ లో స్క్రోల్ చేస్తుంటే వచ్చింది. నేను ఇంకంత ఓకే. అయితే ఈ యాప్ అసలు ఈ పర్పస్ ఏంటంటారు బ్రో? ఆటగాడు. అంటే ఒక్క రోజు ఫస్ట్ రోజు ఒక ఆట ఆడాలి, రెండో రోజు రెండు 10 ఆటలు, మూడో ఆటలు రోజు లాస్ట్. 10 ఆటలు, 10 రోజు 10 ఆటలు అంటున్నాడు. ఆ, అంటే ఏమన్నా తగ్గించే ఛాన్స్ ఉందంటారా? మనోడు హత్యలు మానభంగాల ఈ- గురించి అంటున్నాడు కదా. అది ఏమో మరి వచ్చిన దగ్గర తెలియదు ఇది. ఇప్పుడు అది ఇంకా ఏందో వాడు అంటే మలేషియా తీసుకెళ్లి అక్కడ ఆడిస్తానంటున్నాడు కదా, మరి ఏమన్నా అసలు 3 lakhs అయినాడంట ఆల్రెడీ. 3 lakhs ఆల్రెడీ. అంటున్నారు కదా. సో ఆటగాళ్ళు చాలా మంది చాలా ఉన్నారు మంది ఉన్నారు ఇండియాలో. మరి తెలుగులోనే తెలుగులోనే ఎక్కువ 3 ఆటగాళ్ళు lakhs. ఉన్నారు. ఓకే. సరిపోవట్లేదంట వాళ్ళకి. అంటే ఎప్పుడో స్టార్ట్ అయిందంటారా, ఈ మధ్యనే స్టార్ట్ అయిందంటారా? అదే ఈ మధ్యనే స్టార్ట్ చేసింది. ఈ మధ్యలోనే 3 లక్షలు వచ్చారా? మొన్న స్టార్టింగ్ నుంచి ఇప్పుడు 1 month లోనే ఓకే. అంటే దీని పర్పస్ ఏంటంటారు బ్రో అసలు దాని గురించి? ఆటగాడు ఆయన గురించి తెలిసి కదా. అంటే ఉంటే ఇప్పుడు ఈ మానభంగాలు ఈ యూట్యూబర్ల దానికి మీద అట్ల మీద తగ్గించడానికి, తగ్గించడానికి అంటారా? రేప్ కేసులు అలాంటివి తగ్గించడానికి కొంచెం కామన్స్ అని ఉంటారు కదా వాళ్ళని, చిన్నపిల్లలు. ఇప్పుడు హత్యలు అవుతున్నాయి కదా, రేప్ కేసులు తగ్గించడానికి ఆయన ఒక కొంచెం కొత్తగా తీసింది. అంటే ఇది ఆయనదేనంటారా, లేకపోతే వెనకాల ఎవరైనా స్పాన్సర్లు ఎవరైనా ఉన్నారా? స్పాన్సర్స్ ఉన్నారంట. స్పాన్సర్ ఉన్నదా? ఓకే. మరి అయితే అవకాశం వస్తే వెళ్తారు మీరు? నాకు చాలా టైం ఉంది. ఇంకా పిల్లగాడివా? ఓవరాల్ ఓకే ఓకే, థ్యాంక్ యూ.